హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈరోజు మీకు కాకరకాయ మసాలా పెట్టిన కాకరకాయలు పలంగా కూర చేయడం ఎలా అనేది చూపిస్తానండి. చూసేయండి. మొదటగా ఈ సైజు కాకరకాయలు ఒక 1/2 కేజీ తీసుకోవాలండి. 1/2 కేజీ తీసుకుని ఆ కాకరకాయల్ని ఇలా పైన దంతా చెక్కేసేయాలండి. చెక్కేసి వీటికి ఈ సైజు ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఆ ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇలా తరుక్కుని పక్కన పెట్టుకోవాలండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ వేయించడానికి సరిపడా నూనె అండి. 1 గ్లాసు నూనె కావాలండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కారం అండి, ధనియాలు జీలకర్ర పొడి అండి, ఉప్పు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు అండి, 2 పచ్చిమిరపకాయలండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు కారమైనా 2 స్పూన్లు వేయాలండి. ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపిందైనా 2 స్పూన్లు వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తే చాలండి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. దీనికి సరిపడా 2 నిమ్మకాయలు కావాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలండి. ఇవి నీళ్లు బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయి ఇలా కాకరకాయలు మరుగుతున్న నీళ్ళలో కాకరకాయలు వేస్తాం కదండి. 2 పొంగులు రానివ్వాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇలా చిన్నగా ముక్కలు తరుకున్నాం కదండి. ఇందులో కాకరకాయలు ఇందులో కూరడానికి వీలుగా ఇందులో కార్న్ఫ్లవర్ వేయాలండి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేయాలండి. ఇంక ఈ ఉల్లిపాయల నీరే సరిపోతుందండి. ఇంకా అంతకంటే నీరేమీ వేయనవసరం లేదు. మనం నీళ్ళు వేసి ఏం కలపక్కర్లేదు. దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. అది మన ఇష్టం అండి. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 3.5 స్పూన్ల దాకా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపిన పొడి అండి. ఉప్పు కూడా 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అని చెప్పాను కదండి. 1/2 స్పూన్ కూడా ఇందులో వేసేయాలండి. వేసిన తర్వాత ఇందులో పసుపు వేయాలని చెప్పాను కదండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకుని మనం 2 నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ 2 నిమ్మకాయలు కూడా ఇందులో పిండేసుకోవాలండి. పిండేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాలు జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కార్న్ఫ్లవర్ వాడలేని వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కలిపి ఇలా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇందాక మనం కాకరకాయలు ఉడకపెట్టాం కానీ కాకరకాయల్ని మనం చల్లారిన తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఈ కట్ చేసిన దాంట్లోకి ఈ ముద్దలు కొంచెం గరం మసాలా తీసి ఇలా స్టఫింగ్ చేయాలండి. ఇలా ఇందులో స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా స్టఫింగ్ చేసిన తర్వాత ఇలా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అన్నీ పక్కన స్టఫింగ్ చేసేసుకుని అన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత మళ్ళీ చెప్తానండి మీకు. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా స్టఫింగ్ చేసుకోవాలండి. మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు కాకరకాయలో కనుక ఒకవేళ గింజ ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసేయచ్చండి. ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు తీసేయచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చండి. నేనైతే ఉంచేసుకున్నానండి. ఉంచుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా చేసినా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్న కూర కూడా 2 డేస్ అయినా పాడవదండి. కాయలు కపలంగా ఉంటాయి కనుక
మీరు అందరూ ఈజీగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి ఈ కూర. రాత్రి చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే బాక్సులకి వాటికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ కూర. కాకరకాయల మూలన అందరూ తినని వాళ్ళు కూడా తింటారండి. ఫస్ట్ ఇలా బాణీ పెట్టుకోవాలండి. బాణీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగిన తర్వాత మనం నూనె తీసుకున్నాం కదండి, ఒక గ్లాసు. ఈ నూనె ఇందులో పోసేయాలండి. ఈ నూనె బాగా వేడెక్కాలండి. ఇదిగోండి, ఇది బాగా నూనె వేడెక్కిందండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటి చప్పున కాకరకాయలు వేయాలండి. ఈ నూనెకి ఎన్ని అవుతాయి సరిపోతాయో అన్ని కాకరకాయలు వేయాలండి. వేసి బాగా మనం ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. వేగాలండి, ఎర్రగా వేగాలి. ఇదండి ఇలా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక్కొక్కటి చప్పున తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తినని పిల్లలు కూడా, కాకరకాయ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగానే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇందులో అన్నీ ఉప్పు, కారం, పులుపు అన్నీ పడ్డాయి కదండి, దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. 2 days 3 days అయినా కూడా పాడవదండి. నెక్స్ట్ బాక్సుల్లోకి వాటికి మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక రాత్రి చేసి పెట్టుకుంటే పొద్దున్నే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇందులో మళ్ళీ సెకండ్ వాయి కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, రెండో వాయి కూడా వేగిపోయిందండి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇదేనండి గుత్తి కాకరకాయ కూర. ఇదిగోండి గుత్తి కాకరకాయ కూర. ఇది 2 days అయినా పాడకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.